శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం భవత్యస్య నక్షత్రమస్తి దస్రస్తురంగమః ఆర్జస్తురంగస్తురగాశ్వో వాజీహయో హరి. 2025 ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ వృశ్చిక రాశి కుజుడికి సంబంధించిన రాశి. వృశ్చికం అనగా తేరు. పైకి ఎంత బాగా కనపడతారో లోపలంతా స్వయంపాకమే. ఇప్పుడు మంచి వాళ్ళు తప్పు చేస్తే తల్లిదండ్రులు కానీ తెలిసిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పు చేస్తున్నారు చేబాకు అని కొంచెం గట్టిగా చెబుతారు. ఇంకా వినకపోతే ఇంకా గట్టిగా తిట్టి చెబుతారు. ఇంకా చిన్నపిల్లలు అయితే దెబ్బ కొట్టి చెబుతారు. వీళ్ళు ఎట్ట కాదు, వాళ్ళని చెడిపోవటానికి ఎంతో మంచిగా ప్రేమగా వాళ్ళంత మిత్రులు లేనట్లుగా ఉండి వాళ్ళ సొమ్ము చేస్తారు, వాళ్ళకి ద్రోహం చేస్తారు. అటువంటి స్వభావం గల రాశి ఈ వృశ్చిక రాశి. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఈ కుజుడు 8 ఉన్నాడు. ఈ కుజుడు 8 ఉండటం చేత చాలా అష్ట కష్టాలు ఉంటాయి. ఈ రాశికి గురువు ఒకరు, కేతు ఒకరు, ఇద్దరే బాగున్నారు. మిగతా గ్రహాలు ఏమీ బాగాలేవు. దాదాపు చెప్పాలంటే ఈ నెలలో దాదాపు ఒక 6 రాశులు పూర్తిగా బాగాలేవు. ఈ వృశ్చిక రాశికి పంచమ స్థానంలోకి 6 గ్రహాలు వస్తున్నాయి. దీనివల్ల చాలా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉన్నాయి. అంటే షష్టగ్రహ కూటం రాబోతుంది. కాబట్టి కేతువు చాలా బాగున్నాడు, గురువు బాగున్నాడు. విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ చాలా బాగా జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 2 గ్రహాలే బాగున్నాయి. మరి ఇదంతా ఏమిటంటే మనిషికి శరీరంలో 8 రంధ్రాలు ఇచ్చారండి. 8 రంధ్రాల్లో జ్ఞానేంద్రియాలు అన్నాడు. ఆ జ్ఞానేంద్రియాలు ఎవరంటే మెడకాయల కంటే పైన చెవులు 2, ముక్కులు 2, 4, నోరు 5, ముక్కులు చెవులు 3. మరి ఈ 5 కాక చెవులు, ముక్కులు, నోరు 4 5. తర్వాత ఒంటేలు 2. ఇవన్నీ కూడా బాగా ఇబ్బందికరమైనటువంటివి. తర్వాత తలలో ఉన్నటువంటి ఏమిటి, చెవులు 2, ముక్కులు 2, నోరు 1. మరి ఇవన్నీ కూడా ఎట్లాంటివి, జ్ఞానం తెచ్చేవి. చెవుకి వినపడకపోయినా బాధ, కళ్ళకు కనపడకుండా పోయినా బాధే. మరి నోరు తినటానికి ఒక పన్ను పుచ్చి చెవి వాస్తే అది తినలేం. ఈ 5 ఏ పని చేయకపోయినా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత ఒంటేలు 2. మరి ప్యాస్ రాలేదనుకో అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాలి. ఈ 9 ఉండాల్సిందే. ఎందుకంటే 9 గ్రహాలు 9 రకాల పనులు చేస్తాయి. ఏవో ఒక్క గ్రహం బాగా దగ్గర శాంతి చేసుకొని చెబుతావు ఏమిటి అంటే ఆ ఒక్కరి పని చేయకపోతే నీ పని కాలే. నోరు పని చేయకపోయినా కాలే, మరి మోసం రాకపోయినా బాధే, యోజన రాకపోయినా బాధే, తినలేకపోయినా బాధే, కాళ్ళు కదలలేకపోయినా బాధే. ఈ సమస్యలు బాగా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా విరుద్ధం. ఒక్కటి ఏమిటా అంటే చదువు, ఉద్యోగం. తర్వాత చదువులో కూడా బాగా చదవగలుగుతారు. రాసిన దానికి 100 మార్కులు, 1 మార్కు తగ్గకుండా వస్తుంది. అవసరమైతే విదేశాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి చోట తలకాయ నొప్పే. ఎవరైనా శత్రుత్వంగానే ఉంటాడు. నిన్ను బాగుపడటానికి ఇబ్బంది పెడతారు. నీకు ఈ గ్రహాలు బాగుండకపోవటం వల్ల నువ్వు చదువుని తెలివితేటలున్నాయి. నిన్ను పైకి రాలేకుండా అణగదొక్కాలనేటువంటి శత్రువులు బాగా ఎక్కువగా ఉంటారు. ఈ శత్రువుల నుంచి బయటపడాలి అంటే ముందు మీ జాతకం తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా కూడా ఏంటంటే ఈ బాధ ఎందుకు వస్తాయంటే
మనం పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్లే ఈ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జన్మలగ్న రీత్యా కానీ మీ జాతకం చూపించుకోవాలి. అర్ధాష్టమంలో శని, బుధుడు, రవి వీళ్ళున్నారు. యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత మరి బయట పోతూ ఉండగా ఎవరన్నా పోట్లాడుకుంటూ ఉంటే నిలబడి చూసామనుకో, వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉండగానే వాడు ఏం చేస్తాడంటే కత్తి తీసుకుని పొడుస్తాడు, వాడు పారిపోతాడు. ఈ లోపల ఫోన్ చేస్తారు, పోలీసులు వస్తారు. పొడిచిన వాళ్ళు దొరకరు, నువ్వు పక్కన ఉంటావు, వాడు కింద పడి తన్నుకుంటూ ఉంటాడు, నేను తీసుకెళ్తారు. చూడండి, ఏమీ చేయకుండా నువ్వు జైలు పాలవుతావు. ఇటువంటి సమస్యల నుండి బయటపడాలని కూడా ఇబ్బంది. అదే కాదండి, అర్ధాష్టమంలో శని ఉండటం చేత వెలగ నుంచి వచ్చిన వాళ్ళు మన బండి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద ఎక్కిస్తాడు. 2 కాళ్ళు పూర్తిగా పోతాయండి, కాళ్ళు 2 విరిగిపోతాయి, ముడ్డుతో దేకాలి. అంత పరిస్థితి వచ్చేప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా బాగాలేదు. కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఏదో చెప్పానని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళని దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది. పెద్దవాళ్ళు, అనుభవం గల వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాడుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు, అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం. ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి దగ్గర ఏం చేస్తారు, బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు, పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాము, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాము. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణుడు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్య ధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.